అండి. హాయ్ అక్క. మీ పేరు? మహేష్. మహేష్ బాబు పేరు పెట్టుకున్నారా? కాక మహేష్. సరే ఓకే. సీజన్ 8 బిగ్ బాస్ రాబోతుంది, మరి ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపించట్లక్క, అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు బిగ్ బాస్ అంటే నచ్చదా మీకు? నచ్చుతుంది అంతే, లైట్. అంటే చూడరా బిగ్ బాస్ చూడరా? చూస్తాం కానీ అంత ఎక్కువ నచ్చదంటారు అంతే అక్క. సరే ఓకే, ఈసారి బిగ్ బాస్ ఎవరు వస్తారో అనిపిస్తుంది, ఎవరు వస్తే బాగుంటుంది? పుంజు అక్క, పబ్జి ఆడతాడా పుంజు ఆడొస్తే బాగుంటుంది. అందరూ పబ్జి ప్లేయర్సే రావాలనుకుంటారు, ఎందుకు? పుంజు వస్తే మొత్తం బిగ్ బాస్ మొత్తం ఒకటి చేసేస్తాడు అక్క. పుంజు వచ్చి పెట్టండి మన మామూలు ట్రెండ్ ఉన్న అట్లా. కోడి రాదా? కోడి రాదక్క, కోడి ఉంటేనే పుంజి. పుంజానే ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి గేమే ఆడతారు, అక్కడ మొబైల్ ఎలా ఉండదు కదా, మరి వాళ్ళు వెళ్ళి ఏం ప్రయోజనం? ఆడ స్క్వాడ్ మొత్తం ఉంటుంది అక్క, ఆ స్క్వాడ్ మొత్తం గన్తో షూట్ చేసేస్తాడు పుంజు. గన్నులు అక్కడ ఇస్తారా? ఆడుకుంటాడు మైండ్ లాగా, అంటే ఆయన గన్ను అందరితో ఆడుకుంటాడు అంతే. సరే, ఇంకెవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? హీరోస్ కానీ, లేదా జబర్దస్త్ పీపుల్ కానీ, కామన్ పీపుల్ కానీ? ఆయన పేరుంటుంది అక్క. సరే, మరి బర్రెలక్క వస్తారంట, ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ బెర్రెలక్క నాకు తెలియదు అక్క. మరి కుమారి ఆంటీ తెలుసా? కుమార్ ఆంటీ తెలుసు. కుమారి ఆంటీ వస్తారని టాక్ నడుస్తుంది, మీరు ఏమంటారు? కుమారక్క పక్కా రావాలి, ఎందుకంటే పక్కా రావాలి. ఫుడ్ అయినా కాడ మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది కుమార్ ఆంటీకి. అక్క సారీ కుమారి అక్క. సరే కుమారి అక్క, మీరు అన్నట్టు అయితే ఓన్లీ ఫుడ్ చేసి అయిపోతుందా? టాస్క్లు అవన్నీ మరి గెలుస్తారా, ఆడతారా, ట్రై చేస్తారా? ఆమె ట్రై చేస్తారు అక్క, ట్రై చేస్తారు. విన్ అవుతారు అంటారా? విన్ అవుతారు. మరి రితు చౌదరి అలాగే విష్ణుప్రియ వాళ్ళు కూడా వస్తారని టాక్ నడుస్తుంది కదా, వాళ్ళ వల్ల యూజ్ ఉందంటారా? విష్ణుప్రియ అంటే నాకు తెలియదు అక్క, ఆమె వస్తే అంత వేస్టే. ఇంకా ఆమె వస్తే వేస్తా, ఎందుకు ఆమె మీద అంత కక్ష? పెద్ద ముక్కు, కేసీఆర్ ముక్కు. ఏముందిరా, ముక్కే అందం మనుషులకి. అవునా? సరే అక్క. సరే ఓకే, ఇంకా బిగ్ బాస్ సీజన్ 7 చూసారు కదా, ఆ సీజన్ 7లో కామన్ మ్యాన్ గా ప్రశాంతం తీసుకున్నారు కదా, ఈ సీజన్ లో ఎవరిని తీసుకుంటారు? కామన్ మ్యానా? నేత్ర ఐడియా ఉందా? నేత్ర అనే ఆమె అంటే నేషనల్ ఫార్మర్, ఆమె రియల్ గా ఆమె వస్తారని టాక్ నడుస్తుంది. 99% ఆమె వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆమె వస్తే ఎలా ఉండబోతుంది? ఒక రియల్ ఫార్మర్ ఆమె. బాగుంటుంది. సరే, ముందుసారి శివాజీ గారిని తీసుకున్నారు కదా, అంటే పాత హీరోల్ని ఒక్కొక్క సీజన్కి తీసుకుంటారు కదా, మరి ఈ సీజన్లో ఎవరు? అబ్బాస్ గారు వస్తారా, లేదంటే సిద్ధార్థ్ గారు వస్తారా? ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు హీరోస్లో? అబ్బాస్ గారు. ఎందుకు మరి? ఒక సిద్ధార్థ్ గారిని చూడరా? బొమ్మరిల్లు, ఆట చూసినట్టుండదా? ప్రేమదేశం మూవీలో మళ్ళీ అబ్బాస్ని చూడాలనిపిస్తుందా? అబ్బాస్ గారిని చూడాలనిపిస్తుంది అక్క, కానీ అబ్బాసే మంచి ఆడతారు. హోస్ట్గా ఎవరు రావాలనుకుంటున్నారు? హోస్ట్ అక్క అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు చేశారు, నాని గారు చేశారు, అలాగే నాగార్జున గారు చేశారు. మహేష్ బాబు రావాలక్క. మహేష్ బాబు గారు ప్రోమో వచ్చి చూసా కూడా మీకు హోస్ట్ మహేష్ బాబు గారు వస్తే బాగుంటుంది అండి. మహేష్ బాబు పక్కా రావాలక్క, అతను ఫ్యాన్ అక్క నేను. ఎందుకంటే మహేష్ బాబు గారు వస్తే సితారా వస్తుంది అన్న. అట్లా కాదక్క, అతను చేయాలి. మహేష్ బాబు గారు చేయాలి అంతే. అప్పుడు అంటే ఎక్కువ లౌడ్ వాయిస్ ఉండదు కదా ఆయనది, మరి ఏమైనా వినిపిస్తుందా? వాయిస్ అక్క, స్మార్ట్ మిల్క్ బాయ్ అక్క. మీకు ఇష్టమా? ఫుల్ ఇష్టం అక్క. ఓకే, థాంక్యూ. మీ పేరు? రామ్ చరణ్. అబ్బో, హీరో పేరు పెట్టుకున్నారుగా. సరే ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో సీజన్ 8లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ కానీ, లేదంటే కామన్ పీపుల్ కానీ, ఎవరు వస్తే బాగుంటుంది? కామన్ పీపులే రావాలక్క. సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కామన్ పీపుల్ వస్తే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ట్రై చేస్తారు కదా. అంటే కామన్ పీపుల్ ఎంతమంది వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది? యూట్యూబర్సా, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సా, ఇంకా కామన్ పీపుల్, నేచురల్ పీపుల్ మనలాంటి వాళ్ళ? ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేమస్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే మనలాంటి కామన్ పీపుల్ కానీ వస్తే బాగుంటుంది. ఒక 2-3 నేమ్స్ చెప్పండి. ఇప్పుడు యూట్యూబర్స్లా ఇమ్రాన్ అన్న వస్తే బాగుంటుంది, అందరికి హెల్పింగ్ చేస్తాడు. ఇంకా మా ఇన్స్టా ఫేమస్లు అంటే ఫంకీ బాయ్, మన ఉన్నారు కదా ఫేమస్, వాళ్ళందరూ రావాలండి. సరే, మరి ఈ మధ్య బిగ్ బాస్లోకి కుమారి ఆంటీ, బర్రెలక్క, రితు చౌదరి, విష్ణుప్రియ వాళ్ళు వస్తారని టాక్ నడుస్తుంది, మరి వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి మీకు? కుమార్ ఆంటీ వస్తే ఫుడ్ వండి వాళ్ళని అలా వైపు గుంజుకుంటుంది. విష్ణుప్రియ వస్తే ఏం చేయదు, ఏం చేయదు. ఎందుకు? ఆమె ఏంటది జిమ్కి వెళ్తున్నారుగా,
జిమ్కి వెళ్తే ఏమొస్తుంది అక్క, గేమ్ ఆడిన ఇంకా టాలెంట్ ఉండాలి. మరి గేమ్ ఆడడానికంటే మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి కదా, స్ట్రెంగ్త్ ఉంటుంది కదా ఆమె దగ్గర. మరి వచ్చిన కామెడీ తప్పితే ఏం చేయదు కదా అక్క. మరి కామెడీ కూడా ఇంపార్టెంటే కదా బిగ్ బాస్కి. కానీ గేమింగ్ ఇంకా ఇంపార్టెంట్ కదా. గేమ్ ఆడలేరు అంటున్నారు విష్ణుప్రియ. మరి రితు చౌదరి ఆడగలరా? ఆమె ఆడుతుంది బాగానే. ఆమె ఆడుతుంది, ఈమె ఆడలేదు కానీ ఆమె ఆడుతుంది అక్క. సరే మరి బర్రెలక్క పాలిటిక్స్ లోపలికి వచ్చి పాలిటిక్స్ ప్లే చేస్తుంది. మరి వర్కౌట్ అవుతుందా పాలిటిక్స్ ప్లే చేస్తే? వర్కౌట్ ఏడవుతుంది అక్క, వెళ్ళిపోతుంది తొందరగానే. వీళ్ళ నలుగురిలో ఎక్కువగా ఎవరు ఉంటారు అనుకుంటున్నాం? అంటే కొన్ని సీజన్స్ లాస్ట్ కుమారా అంటే ఇంకా రితు. కుమారి అంటే రితు, మీ విష్ణుప్రియ అని ఈమె బర్రెలక్క ఉండరు అంటారు. ఉండరు. సరే ఓకే. బిగ్ బాస్ సీజన్ 7 వరకు చూసా కదా, మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం? 3. ఎందుకు 3? రాహుల్ సిబ్లీగంజ్. అందుకు. ఓకే సరే. అంటే ప్రతి సీజన్లో ఒక కామన్ మ్యాన్ తీసుకుంటారు కదా, సో ఈ సీజన్లో కామన్ మ్యాన్ ఎవరు వస్తే బాగుంటుంది ఫార్మర్గా? అలా ఫార్మర్ ఎవరున్నారు తెలియదు కదా అక్క. ఇంకా తెలియదు. సరే ఓకే. నేత్ర వస్తారని చెప్పి టాక్ నడుస్తుంది, మీకు నేత్ర ఐడియా ఉన్నారా? తెలియదు అక్క. ఓకే. అంటే ఆమె కూడా ఫార్మరే, ఆమెకి సపోర్ట్ చేస్తారు. ఒకవేళ నిజంగా రియల్గా ఫార్మర్ వస్తే ఆమె రియల్గా ఫార్మర్ నుంచి వస్తుంది, ఆమెని సపోర్ట్ చేస్తారా మీరు? చేసాం ఒక ఫార్మర్ అయితే సపోర్ట్ చేస్తాం, ఫార్మర్ కాకపోతే ఫేమస్ అయిన కుమారి ఆంటీని సపోర్ట్ చేస్తారా? ఫార్మర్ కుమార్ ఆంటీ ఇద్దరు వస్తే ఫార్మర్కే సపోర్ట్ చేస్తాం. ఓకే సరే. అంటే హోస్ట్గా ఎవరు వస్తే బాగుంటుంది? నాగార్జున గారా, లేదు అంటే ఎన్టీఆర్ గారా, లేదంటే నాని గారా, ఎవరు వస్తే బాగుంటుంది మీ ఒపీనియన్లో? ఆల్రెడీ ప్రోమో రిలీజ్ చేశారు నాగార్జున గారు అని తెలిసింది, కానీ మీ ఒపీనియన్ హోస్ట్ మారితే బాగున్నా, హోస్ట్ నాగార్జున గారు ఉంటే బాగుంటుంది? హోస్ట్ మారాలక్క, ప్రభాస్ రావాలని చెప్పి. ప్రభాస్ గారు రావాలి. ఓ మై గాడ్. మరి మూవీస్లో బిజీ ఉన్నారుగా, ఆయన రావాలంటారా? మూవీస్లో బిజీ వస్తే మంచిదక్క, ఫ్యాన్స్ కోసం డార్లింగ్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ముఖేష్. అంటే నార్మల్గా ముఖేష్ అని యాడ్స్ వస్తే అది మీదేనంటారా? అలా ఏం లేదండి. ఓకే. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో సీజన్లో ఎవరు వస్తే బాగుంటుంది? సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ? అమర్దీప్ వాళ్ళ వైఫ్ అంటే తేజస్విని గౌడ అంటారు. అవును. ఎందుకు? ఆమె వస్తే ఈసారి విన్ అవుతుందని. అంటే అంటే ఆయన మొన్న రన్నర్ అప్ అయ్యారని, ఇప్పుడు విన్నర్ ఈమె అవ్వాలనా? అవును. మరి కప్ప తీసుకెళ్తారా వస్తే? అవును మేబీ. టాస్క్లు అవన్నీ మరి ఆడతారా బాగా? అంటే టాస్క్లు ఆడి విన్ అవుతారా, లేదు అంటే ఆడియన్స్ సపోర్ట్ వలన, పబ్లిక్ సపోర్ట్ వలన ఆమె మంచిగా పేరు వచ్చే ఛాన్సెస్? ఆడియన్స్ సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ వల్ల. గేమ్స్ కంటే ఎక్కువ బయట సపోర్ట్ వలన సపోర్ట్ ఎక్కువ ఉన్నది. అంతేనా? ఓకే. మరి కుమారి ఆంటీ వస్తారని టాక్ నడుస్తుంది, మరి ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆమె జర వస్తే వంటలు మంచి జర ఫేమస్ అయ్యి మంచి టాక్ నడుస్తుంది ఆమె కూడా. అంటే బిగ్ బాస్ అంటే అన్నీ చేయాలి కదా, సో ఒక్క వంట చేస్తే అయిపోతుంది అంటారా? టాస్క్లు అన్ని గేమ్స్ ఆడతారా? మరి ఆమె ఆడలేదు అంటే ఎఫర్ట్ పెట్టి విన్ అవ్వలేరు అంటున్నారా, అసలు గేమ్ ట్రై చేయలేరు అంటున్నారా? ఎఫెక్ట్ పెట్టి విన్ అవ్వలేరు. ఎఫర్ట్ పెట్టి విన్ అవ్వలేరు. ఓకే సరే. మరి బర్రెలకు వస్తారని టాక్ నడుస్తుంది, బర్రెలకు ఐడియా ఉన్నారా? లేదు. మరి రితు చౌదరి, విష్ణుప్రియ వాళ్ళు వస్తారేమో. వస్తే విన్ అవుతారా? అంటే వాళ్ళు టాస్క్లు ఆడతారా? ఆడతారు. ఇద్దరు ఆడతారు. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, బయట మనం చూస్తూ ఉంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, సో మరి వాళ్ళకి ఏమైనా గొడవలు అవుతాయి అంటారా, లేదంటే హైడ్ చేస్తారా గొడవల్ని? హైడ్ చేస్తారు. అంటే మంచిగా నటిస్తారు అంటారు. అంతేనా? సరే ఓకే. ప్రతి సీజన్లో ఒక హీరోని తీసుకుంటారు కదా, అంటే మొన్న శివాజీ గారు వచ్చినట్టు, మరి ఈ సీజన్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఈ సీజన్లో సిద్ధార్థ్ గారు వస్తే బాగుంటుందా, అబ్బాస్ గారు వస్తే బాగుంటుందా, ఎవరు వస్తే బాగుంటుంది? అబ్బాస్ గారు వస్తే బాగుంటుంది. అంటే ప్రేమ దేశం మళ్ళీ మూవీ చూసినట్టు అనిపిస్తుంది ఆయన వస్తే? అవునవును అనిపిస్తుంది. ఓకే. జబర్దస్త్లో ఎవరు వస్తే బాగుంటుంది? జబర్దస్త్లో ఏమి పేరు? రోహిణి వస్తే మంచిగా ఉంటుంది. రోజా గారు రావాలా మీకు జడ్జ్? ఆమె వస్తే ఎందుకు? ఆమె వస్తే మళ్ళీ ఏమంటారు, పాలిటిక్స్ నడుస్తాయేమో కదా? అవి నడిచినా ఆమె వస్తే జరా అది రోజా గారు వస్తే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది రోజా గారు వస్తే? అది జరా అంటే ఆమె రావాలని మీరు కోరుకుంటున్నారా రోజా గారు? అవును. అంటే మరి అక్కడ గొడవల్ని బయట తీర్పిచ్చేవాళ్ళు, మరి ఇక్కడ గొడవలు ఏమైనా పెడతారా? ఏం అట్లాంటి ఏమి ఐడియా చేసేస్తారు. అలాంటివి ఏం లేదు.
ఓకే అంటే ఈమె వస్తే మంచిగా టాస్క్ ఆడతారా మరి? అలా రోజా గారు కొంచెం హైట్ వెయిట్ ఉంటారు కదా, ఆడొచ్చు. ఎవరైనా ఏమైనా అంటే కొడతారంటారా మరి ఆమెకున్న కోపం కానీ అలా కానీ? ఏమో మేబీ. ఓకే సరే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు చూసారా? చూశాను. ఏ సీజన్ అంటే మీకు బాగా ఇష్టం? బిగ్ బాస్ సీజన్ 6. ఎందుకు 6 అంటే ఇష్టం? 6లో జర మంచి టాస్కర్స్ ఉండే, మంచిగా ఉండే జర చూడనీకన్నా. ఓకే సరే, హోస్ట్గా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు నాగార్జున గారిని, నాని గారిని, ఎన్టీఆర్ గారిని చూశారు కదా, సో ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఆల్రెడీ ప్రోమో వచ్చింది, నాగార్జున గారు వస్తారు, కాకపోతే మీ ఒపీనియన్ చెప్పండి. నాగార్జుననే జర ముందు నుంచి అయినా మంచిగా ఆయన స్పీచ్ ఇచ్చేవాడు. ఓకే, నాగార్జున గారు వస్తేనే బాగుంటుంది అంట. థ్యాంక్ యూ సో మచ్.